వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ పాయింట్. నేను రాజశేఖర్. అసలు ప్రధానంగా రైతన్నలకు రుణ విముక్తి కాకపోతుంది అంటే గైడ్ లైన్స్ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించి చాలా ఆసక్తిగా రైతులకు సంబంధించి రైతు ప్రభుత్వంగా చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ చాలా విమర్శలు చేస్తుంది. వాటన్నిటికీ చెక్ పెడుతూ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది. ఇటు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రకటన ఏదైతే చేసిందో దానికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా కాసేపటి క్రితమే విడుదలయ్యాయి. అలాగే మరొక ముందడుగు వేస్తూ రైతుకు సంబంధించినటువంటి భరోసా, వారికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయని విధంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దానికి సంబంధించి ప్రధానంగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కూడా రైతుల్ని వంచే ప్రయత్నం చేస్తుంది. రుణమాఫీకి సంబంధించి కూడా చాలా రైతులకు నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తుంది కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈరోజు రైతు రుణమాఫీకి సంబంధించి రైతు రుణ విముక్తి ప్రధానంగా రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గైడ్ లైన్స్ కూడా ప్రకటించింది. సో దీనికి సంబంధించి డిబేట్ పాయింట్ ఈరోజు కంటిన్యూ చేద్దాం. ప్రధానంగా డిబేట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శివలాల్ గారు ఉన్నారు మనకి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి గారు, బీజేపీ పార్టీకి సంబంధించి మహేష్ గారు, అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అనలిస్ట్ ముఖేష్ గారు ఉన్నారు. ముఖేష్ గారు కూడా ఉన్నారు. ప్రధానంగా ఈరోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇది అంటే ఈ జరుగుతున్న వ్యవహారం అంటే ముందు నుంచి కూడా రైతు రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తిగా మేము ఒకవేళ చేయకపోతే అంటే చేసే పరిస్థితులు, చేయలేకపోయినటువంటి పరిస్థితులు కూడా మాటలు యుద్ధం జరిగింది. రాజీనామాల వరకు కూడా వెళ్ళేటువంటి సాక్షాత్తు సీఎంనే రాజీనామా చేయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా డిబేట్లో మాట్లాడదాం. శివలాల్ గారు, ముందుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గైడ్ లైన్స్ ప్రకటించింది. చాలా సలహాలకు సంబంధించి కూడా ముందు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా రైతులకి సందేహాలు ఉన్నాయి. వాటన్నిటికీ ముఖేష్ గారు ప్రధానంగా అంటే మీరు చూస్తూ ఉంటారు రాజకీయాలకు సంబంధించి చాలా అంశాలు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటువైపు వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటువైపు రైతులకు మంచి చేసే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది, ప్రకటన కూడా చేసింది ఈరోజు. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? రకంగా రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు అయితే వాళ్ళు బాజాప్తా మేనిఫెస్టోలో అభయాస్తమా అనేదో చెప్పి పెట్టారు. దాని ప్రకారం ఖచ్చితంగా వాళ్ళ ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే గొంతమ్మ కోరికలు కానటువంటివి కానీ, వీళ్ళు మన బడ్జెట్కు ఫార్ అవే ఉన్నటువంటి స్కీమ్స్ ఏవైతే చెప్పారో వాటన్నిటినీ నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకు అని అంటే, ఒక పార్టీ ఎప్పుడైనా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ ఎన్నికలకు సంబంధించి కాకుండా రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తూ తన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. రైతు రుణమాఫీ మంచి నిర్ణయమే. ఎందుకు అని అంటే, అది మనకు ఎప్పుడైతే 1-2 ఎకరాలు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్లకు ఒక 10,000 అప్పు తీసుకోవడం కూడా చాలా భారమైనటువంటి అంశం. అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన దానికి నేను అనేది ఏంది అంటే, రూరల్ ఏరియాల్లో ఒక్కొక్క గ్రామంలో 10ల సంఖ్యలో మనకి ఈ షాపులు ఉన్నాయి, ఫర్టిలైజర్ షాప్స్ ఉన్నాయి. వీళ్ళు ఏ విధంగా అంటే, వితౌట్ ఎనీ పర్మిషన్స్ ఫ్రమ్ ద కన్సర్న్ గవర్నమెంట్ దే ఆర్ ఓపెనింగ్. అండ్ ఎట్లా అంటే, ఒక్కొక్క సీడ్ కంపెనీ నుంచి ఒక 600కి వచ్చే ప్యాకెట్ని వాళ్ళు ఒక 2,000కి అమ్మినా పట్టించుకునేటువంటి దాఖలు లేవు. అంటే మీరు ఈ డబ్బుల ద్వారా ఇచ్చే వాటికంటే ఏదైతే మీరు ఒక ఫ్రేమ్ స్ట్రక్చర్ ఫ్రేమ్ చేసేటప్పుడు అంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆన్వర్డ్స్ వీళ్ళు విత్తనాలు తీసుకున్నప్పటి నుంచి మొదలుకుంటే వాళ్ళు అడుగు మందు వేసినా, యూరియా వేసినా, వాళ్ళు నీళ్ళ మందులు కొట్టుకున్నా, దీని మీద ఎన్ని రకాలుగా కరప్షన్ జరుగుతూ ఉన్నది. ఒక రైతుకు వీళ్ళు మోర్ ఓవర్ ఉన్నటువంటి ఎంఆర్పి కంటే ఎక్కువ వేయడమే కాకుండా దాని మీద నేను తెలుసుకున్నది ఏంది అని అంటే, 3-4 రూపాయల ఇంట్రెస్ట్ వసూలు చేస్తూ ఉన్నారట, ఇది దిగుబడి వచ్చిన తర్వాత. ఇవన్నీ కంట్రోల్ కావాలి అని అంటే, ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఏదైతే ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళ నుంచి అసలు ఎవరివి పర్మిషన్స్ ఉన్నాయి, ఏ రకమైనటువంటి మందులు అమ్ముతా ఉన్నారు. ఇప్పుడు మీరు కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్లు పెడతామని చెప్పి ఒక ప్రకటనతోనే నోరు మూసుకున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని రకాల పీడీ యాక్టులు పెట్టింది, ఎన్ని రకాల కల్తీ విత్తనాలు అరికట్టగలిగింది. ఇప్పటికే కాలం కాక చాలామంది జనాలు అన్నమో రామచంద్ర అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు వర్షాల కోసం. ఈ రకంగా లూప్ హోల్స్ ఉన్నటువంటి సిస్టాన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి తప్ప, ఏదో మేము ఒక దగ్గర నుంచి భూములమ్మో ఇంకోటి చేసో డబ్బులు తీసుకొని వస్తాము, రుణమాఫీ చేస్తాము, దాంతో చేతులు దులుపుకుంటామంటే కాదు. ఎందుకు అని అంటే, అసలు రైతు రుణం తీసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవి కల్పించాలి, వాటిని కల్పించాలి అని అంటే ఇవన్నీ స్ట్రెంథెన్ చేయాల్సి ఉంటుంది.
ఈవెన్ రైతుకు సంబంధించినటువంటి పరికరాలు సబ్సిడీ ద్వారా అందిస్తున్నటువంటి ప్రభుత్వము అవి ఏవందిస్తుందో కూడా ప్రజలకు తెలియనటువంటి పరిస్థితి. అంటే ముఖేష్ గారు అంటే రైతులకు సంబంధించి మీరు లేవనెత్తిన చాలా అంశాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రధానంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగా ముందడుగేసి దానికి సంబంధించి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. దానికి అప్రిషియేట్ చేయాల్సిందే. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి మీరు లేవనెత్తిన అంశాలకు కూడా మాట్లాడతారు. శివలాల్ గారు ఉన్నారు. శివలాల్ గారు చెప్పండి. అంటే కాంగ్రెస్ పార్టీ విధానంతో వెళ్తుంది. ఇక్కడ ప్రధానంగా ముఖేష్ గారు కొన్ని అంశాలు కూడా లేవనెత్తా వినే ఉంటారు. దానికి ఏమంటారు మీరు? ముందుగా అమాన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఒక్కటేమంటే ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్కలాగా ఉంది. గత ప్రభుత్వం చేసింది ఒకలాగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. అయితే ఇక్కడ రైతుల గురించి గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏమి హామీ ఇచ్చింది, దాన్ని నెరవేర్చడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఇప్పుడు మొత్తానికి ఖజానా ఖాళీ ఉంది. ప్లస్ మొత్తానికి గత ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉండింది. కానీ మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పోతూ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఇచ్చింది మొత్తానికి ఖజానా ఖాళీ. సో ఖజానా ఖాళీ ఉన్న స్థాయి నుంచి ప్రభుత్వాన్ని నడిపేయడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని శాఖలలో రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. పరిస్థితులు ఏందని ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. సో ఆది ఉద్దేశంలో పెట్టుకునే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ దిశగా పోతే ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుతుంది అనే ఒక ఉద్దేశంతోనే ప్రజలు ఆ దిశగా ప్రజలకి మేలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయంలో ఏమన్నా మార్పులు ఉంటే సూచన సలహాలు ఇవ్వమని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరింది. ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. సూచన సలహాలు ఇవ్వండి, కానీ ఇది ఇట్లా చేస్తే తప్పు, అది అట్లా చేస్తే తప్పు అనకుండా జస్ట్ గివ్ అడ్వైస్, సో దట్ అదేమన్నా చేయడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి అంటే ప్రభుత్వం ఆల్రెడీ ఒక మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటుంది, దాని మీద డిస్కషన్ అవుతుంది, ఒక రివ్యూ మీటింగ్ చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఇది గతంలో మేనిఫెస్టో పెట్టక ముందు కూడా మేనిఫెస్టో కమిటీ అదంతా కూర్చొని ఒక తర్జన భర్జన పడి ఒక నిర్ణయానికి వచ్చే ఇది ఈ రకంగా మేము అమలు చేస్తామని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినాకనే ఆ ప్లాన్ చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలలు గడుస్తుంది. దాంట్లో ఒక 1.5 month అంటే 40-45 days అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ కి పోయింది. సో ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికే మొత్తం ఇది చేస్తుంది. దాంట్లో ఇటు ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ లోపాయి ఒప్పందకారంలో కొంచెం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలదోస్తాం అనడంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేము గేట్లు తెరిచినాము, మిగతా పార్టీ వాళ్ళు రావచ్చు, లేకపోతే మా కాంగ్రెస్ పార్టీలకి బయట పోయిన వాళ్ళు గర్వాపసి రావచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దిశగానే వచ్చిన వాళ్ళని స్వాగతించి గమనున్నాం. కానీ లేకపోతే మొత్తానికి ఏదైతే భయపెట్టో లేకపోతే వాళ్ళని బెదిరించో మీరు మా దగ్గరికి రావాలా లేకపోతే లేదని గతంలో కేసీఆర్ చేసినట్టు ఎక్కడ చేయలేదు. ఇక్కడ శివలాల్ గారు రుణమాఫీ గురించి ప్రధాన అంశంగా మాట్లాడుతున్నాం. అంటే ఆ చేరికలు కొనసాగుతున్న మీ పార్టీ వ్యూహం అది వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రైతు రుణమాఫీకి సంబంధించి రైతులకు సంబంధించి ప్రధానంగా మీ పార్టీకి సంబంధించి కొన్ని విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈరోజు షెడ్యూల్ ప్రకటించడం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కొన్ని షరతులు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి, ఎవరికి గైడ్లైన్స్ కూడా ప్రకటించారు, ఎవరికి రుణమాఫీ చేయబోతున్నామని కూడా ప్రధానంగా చెప్పారు. అందులోనే రైతులకు సంబంధించి పిఎస్సిఎస్ నుంచి తీసుకున్నటువంటి రుణాలకు కానీ లేకపోతే వాణిజ్య ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు తీసుకున్న రుణాలకు చెప్పారు. ఇక్కడ చాలామంది అంటే రైతులకు చాలామంది కూడా బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకొని వ్యవసాయ పనుల నిమిత్తం వాడుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. దానికి సంబంధించి కూడా కొంతవరకు వస్తుంది. సో దాన్ని ఏమైనా పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే 30 రోజుల పాటు ఎవరికైనా సలహాలు ఏమైనా కావాలి లేకపోతే సందేహాలు ఉంటే నివృత్తి చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిలో ఏమైనా పరిగణలో తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? అయితే ఏదైతే రైతుల దగ్గర ప్రజావేదికలు పెట్టి ఈరోజు ప్రభుత్వం కానీ మంత్రులు కానీ అక్కడ వాళ్ళకి ఎవరికి ఇస్తే బాగుంటది ఏంటి అనేది అదొక సమావేశాలు పెట్టి ప్రజల నుంచి కూడా సేకరించడం జరిగింది.
అది ఆ సేకరణను కూడా పరిగణనలోకి తీసుకొని రేపు అసెంబ్లీలో డిస్కషన్ చేసి దీని మీద ఎవరికి ఇస్తున్నారు, ఎంత ఎంత ఉన్న వాళ్ళకి ఇస్తారు అనేది అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే దీన్ని అనౌన్స్ చేస్తామని చెప్పి మొన్న మంత్రివర్గంలో కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము రైతులకు ఏకకాలంలో అని చెప్పింది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. రైట్ 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 బీజేపీ పార్టీకి సంబంధించి మనకి ఎస్ మహేష్ గారు ఉన్నారు. మహేష్ గారు నమస్తే. ప్రధానంగా అంటే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఎస్ మహేష్ గారు మల్లేష్ ఓకే రైట్ రైట్ మల్లేష్ గారు ఎస్ చాలా వరకు కూడా అంటే చెప్పండి. ఎస్ ఎస్ అంటే రైతు చట్టాలకు సంబంధించి మీ మీద చాలా విమర్శలు వస్తున్నటువంటి స్థాయి అక్కడ ఉంటే ఇక్కడ ప్రధానంగా చాలా వరకు కూడా రైతులకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ పైన మీ పంతాన్ని కొనసాగించారు, పోరాటం చేశారు, చాలా సందర్భాల్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు రైతు రుణమాఫీకి సంబంధించి గైడ్లైన్స్ ప్రకటించింది. దానికి మీరు స్వాగతిస్తారా? దానికి సంబంధించిన సూచనలు చేసే అవకాశం ఉందా? సార్, ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మరియు మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాకర్షణ పథకాలతోటే రాష్ట్రాన్ని గెలుచుకొని గెలిచిన 7 నెలల తర్వాత కూడా ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేక సమయము కాలయాపన చేస్తూ అందరి ఆలోచనలు తీసుకొని మేము ముందుకు పోతాము, అసెంబ్లీలో మాట్లాడతాము అని సమయాన్ని వృధా చేస్తుంది తప్ప వాళ్ళు రైతులకు ఏదో చేయాలన్న ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు లేదు. వాళ్ళు చెప్పిన పథకము ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అప్పటికే గత ప్రభుత్వం చేస్తున్నది. దాన్ని మించి డబ్బులు ఎక్కువ చెప్పి మేము ఇస్తామని ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని ఇప్పుడు డబ్బులు ఇవ్వలేక కాలయాపన చేస్తూ అక్కడ సభలు ఇక్కడ సభలు అసెంబ్లీలో మాట్లాడతాము అని అంటున్నారు. ఇది చాలా చిన్న విషయం సార్. ఇది మా కేంద్ర ప్రభుత్వం కూడా యావత్ భారతదేశంలో 5 ఎకరాల లోపున్న రైతులకు ఒకే సిస్టంలో సంవత్సరానికి 6,000 రూపాయలు మేము కూడా రైతులకు సాయం చేస్తున్నాము. వీళ్ళు కేవలం గెలవడానికే ప్రజాకర్షణ పథకాలు పెట్టి రైతులను మభ్యపెట్టి అతను ఇచ్చేదానికన్నా మేము రెట్టింపిస్తామని, కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పి అప్పుడు తెలియదు సార్ వీళ్ళకు డబ్బులు లేవని, లక్షల కోట్లు అప్పయిందని, కేసీఆర్ డబ్బులు మేము కూడా ఫ్రీ వాగ్దానాలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎన్నికలకి వెళ్లే ముందు చాలా హామీలు ఇచ్చింది. హామీలో భాగంగా ఈ రోజు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. సో పార్టీకి సంబంధించిన కాలయాపన తప్ప ఎక్కడ కూడా వాళ్ళు 1% వాళ్ళు ఇచ్చిన మాట ఎక్కడ కూడా నిలబెట్టుకున్న దాఖలా లేవు. కాలయాపనే జరుగుతున్నది. 6 హామీల్లో 4 హామీలు నెరవేర్చారు. రైతులు ప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ప్రజా ప్రభుత్వంగా చెప్పుకొని ముందుకెళ్తారు. ఒక్క ఆర్టీసీ బస్సు తప్ప ఇంకేది కూడా వాళ్ళు నెరవేర్చలేదు. శివలాల్ గారు అంటే పూర్తిగా బీజేపీ పార్టీకి సంబంధించి ప్రజలను మభ్యపెట్టి కాలయాపన చేస్తున్నారు తప్ప ఒక్క ఏదైతే ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకంలో భాగంగా వచ్చినటువంటి దాన్ని మినహాయించి ఏది కూడా పూర్తిగా చేయట్లేదని చెప్తున్నారు. ఇక్కడ రైతులకు సంబంధించి మీరు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా విమర్శలు వస్తున్నాయి. దానికి ఏం చెప్తారు మీరు? ఒకటేమంటే ఇప్పుడు తమ్ముడు మల్లేష్ ఆల్రెడీ వాళ్ళ బీజేపీ ప్రభుత్వము ఇస్తుంది అని చెప్పిండ్రు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వము సక్రమంగా పనిచేసి ఉంటే ఈరోజు రైతులు 1 సంవత్సరం పాటు ఢిల్లీలో వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. ఇదే వాళ్ళ మీద వాటర్ ఫైరింగ్ చేయడం జరిగింది, వాళ్ళని కొట్టడం జరిగింది. వీళ్ళు రైతులకు మేము అది ఇచ్చినామని చెప్తున్నారు. మాకు టైం లేదు. మొత్తానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. రేపు లేదంటే బీజేపీ ప్రభుత్వంలో కూడా పెద్ద నాయకులు వాళ్ళ అధ్యక్షుడు గాని లేకపోతే ప్రధానమంత్రి గారి రేపు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాగా చెప్పండి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రాజీనామా చేయదు. అదేంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రుణమాఫీ చేయదు. రుణమాఫీ చేస్తే మేము రాజీనామా చేస్తామని వీళ్ళని కూడా ఎవరన్నా సవాల్ చేస్తామనండి. ఆగస్టులో ఖచ్చితంగా రుణమాఫీ 2 లక్షల రూపాయలు రైతుకి, అది బిలో పవర్టీ లైన్ ఎవరైతే బిలో నిర్ణయం ఉంది ఆ నిర్ణయం కూడా
ఆ ప్రజలతోనే సేకరించి, ఎవరైతే రైతులతోనే రైతు వేదికలు పెట్టి సేకరించి అది అసెంబ్లీలో పెట్టి అనౌన్స్ చేస్తామని చెప్పి మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని అనౌన్స్ చేయడం అయింది. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. గతంలో బీజేపీ చేసినట్టు మొత్తం ఒక సంవత్సరం పాటు రైతులు ధర్నాలు చేస్తే కూడా వాళ్ళని కొట్టి లాఠీ చార్జ్ చేయడం చెప్పి జరిగింది తప్ప ఈ రోజు నరేంద్ర మోదీ గారు గతంలో ఇచ్చిన హామీలు ఏడ పూర్తి కూడా చేయలేదు. ఈ రోజు నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఎప్పుడైతే 3 సంవత్సరాల టైము ఆయన ఏదైతే గతంలో ఉన్న ప్రధానమంత్రులు ఎంతైతే అప్పు చేసిండ్రో ఈయన ఈ 3 టర్మ్లలో ఇప్పటికీ ఈ 2 టర్మ్లలో దగ్గర వాళ్ళకు 3 అప్పు చేసిండు. మరి ఆయన చేసిన అప్పు ఎవరికి ఇచ్చిండు? అదాని అంబానీ వాళ్ళకి ఇచ్చిండా? శివలాల్ గారు ఇక్కడ ప్రభుత్వాలు అప్పులు చేయకుండా ప్రభుత్వాలు నడవు, అది తెలిసినటువంటి స్టేట్మెంటే. కానీ ఇక్కడ ఇంకొక అంశాలు కూడా ప్రధానంగా వస్తున్నాయి. అంటే రుణమాఫీ చేస్తున్న నేపథ్యంలోనే కొంతమంది రేషన్ కార్డులకు పూర్తిగా యూనిట్గా ప్రకటించింది ఇప్పుడు కూడా షెడ్యూల్లో. చాలా మందికి రేషన్ కార్డులు జారీ కానటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో కూడా చాలా విమర్శలు వచ్చాయి రేషన్ కార్డులు లేనటువంటి పరిస్థితి. సో అలాంటి వారికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ఎలాంటి నిర్ణయాలు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు ఏదైతే 6 గ్యారంటీలలో ఎవరైతే మాకు బిలో పవర్టీ లైన్ ఉన్నామని చెప్పి వైట్ రేషన్ కార్డ్ అప్లై చేసిండ్రో వాళ్ళకి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గం ఆల్రెడీ చెప్పేసింది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అప్లై చేసిన వాళ్ళకి అందరికి కూడా ఇమీడియట్ గా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఇస్తున్నాం. ఆ ప్రక్రియ ఆల్రెడీ రన్ అవుతుంది. విత్ ఇన్ నో టైమ్ లో కూడా గత 9.5-10 సంవత్సరాలలో ఎప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఈటల రాజేందర్ ఫోటో ఉందని సివిల్ సప్లై కార్డులు ఆపేసిండ్రు, అది చెత్తల పడేసారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అట్లా చేస్తలేదు. ఖచ్చితంగా రేపు ఎట్టి పరిస్థితుల్లో వైట్ రేషన్ కార్డు అందరికి ఇవ్వడం జరుగుతుంది, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి అందరికి కూడా. రైట్ ముఖేష్ గారు, ఎస్, ప్రధానంగా వినే ఉంటారు 2 పార్టీలకు సంబంధించి. అంటే రాజకీయ విమర్శలు వస్తూనే ఉంటాయి, కానీ ఇక్కడ చాలా అంశాలు మీరు ఇందాక కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బంగారానికి సంబంధించి చాలామంది రుణాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి కూడా పరిలో తీసుకోవాలని గతంలో చాలా అంటే రైతు సంఘాలకు సంబంధించి కానీ రైతుల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి రుణమాఫీ అంశంలో. ఇక్కడ ఇదే నేపథ్యంలో అక్కడ చాలా వరకు విమర్శలు వస్తున్నాయి అన్నటువంటిది కోరణ ఉంది. కానీ పూర్తిగా ఏదైతే మాట ఇచ్చిందో నిలబెట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వెళ్తుంది. సో మీరేమంటారంట? సార్ 1 minute. సార్ 1 minute ప్లీజ్. ఎస్ మల్లేష్ గారు, మేనిఫెస్టోలో పెట్టినప్పుడు బిలో పవర్టీ చెప్పలేదు, బంగారం చెప్పలేదు, వెండి చెప్పలేదు, డైరెక్ట్ రుణము చెప్పలేదు. కేవలం వాళ్ళు 2 లక్షల రూపాయలు ప్రకటించారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నారు తప్పిస్తే ఏ కండిషన్స్ చెప్పలేదు. అప్పుడు ఈ రోజు డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చేసరికి ఇన్ని కండిషన్లు పెట్టి కష్టంలో ఉన్న రైతులను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను నిలువున ముంచడానికి ప్రయత్నం చేస్తూ మేము ఈ కండిషన్స్ అని పెడుతున్నారని నేను మీకు తెలియజేస్తున్నాను సార్. ఇది ఇవ్వకుండా ఉండడానికే, ఇవన్నీ ఇవ్వకుండా ఉండడానికే. కానీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే నిజమైన రైతుకి న్యాయం చేసే ఆలోచనతో వెళ్తున్నాం, నిజమైన రైతులకి న్యాయం జరగాలన్న ఆలోచనతోనే వెళ్తున్నాం. ప్రజాభిప్రాయ సేకరణ, ఇటువైపు రైతు రుణమాఫీ ఉంటే రైతు భరోసాకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేస్తుంది. నేను మాట్లాడొచ్చా ఇప్పుడు? ఎస్ ముఖేష్ గారు, ఎస్. అయితే మనం మొదటగా ఇంతసేపు మాట్లాడినటువంటి బీజేపీ అన్నతోనే స్టార్ట్ చేద్దాము. మీరు అడిగినటువంటి ప్రశ్న తర్వాత చెప్తాను సమాధానం. అయితే విషయం ఏంది అంటే వాళ్ళిద్దరూ ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి సమాజాన్ని పక్కకు పెట్టి వాళ్ళ పార్టీలను వెనకేసుకొని రావాల్సి వస్తుంది కాబట్టి అది వాళ్ళ బాధ్యత, మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్క విషయం రిమైండ్ చేయదలుచుకున్నాను. మోడీ గవర్నమెంట్ 16 లక్షల కోట్లు వాళ్ళ బిలియనీర్ ఫ్రెండ్స్కి లోన్ వేవర్ చేసింది. రైతులకు ఏం చేసింది అనేది ప్రశ్న. అదే పైసలు 16 కోట్ల మంది మహిళలకు మనము తలా 1 లక్ష ఇచ్చేసి మనం అది చేయొచ్చు. కానీ అయితే వీళ్ళు బీజేపీ వాళ్ళది ఒక గమ్మత్ ఏముంటుందంటే వీళ్ళు చెప్పాల్సినటువంటి లెక్కలు చెప్పకుండా కొన్ని మనం లెక్కలకు తీసుకోలేనటువంటి అంశాలను తీసుకొని వస్తారు. ఇప్పుడు బేసిక్ ఏంది అని అంటే నేను అనేది మేనిఫెస్టోలు అనేది పార్టీ మేనిఫెస్టోలో ఇజ్ ఇట్ హర్డబుల్? వినబడుతుందా అండి? హలో, ఎస్ ముఖేష్ గారు వినిపిస్తుంది, చెప్పండి. అయితే మేనిఫెస్టో అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు మనం ఆషాఢం శ్రావణ మాసాల్లో షాపింగ్ పోతే కేజీ పర్ సేల్ అని చెప్పి నోట్ కండిషన్ సప్లై అని ఉంటుంది. అమాయకమైనటువంటి ప్రజలు ఆ కండిషన్ అప్లైని చూసుకోరు.
సేమ్ అన్న చెప్పినట్టు మేనిఫెస్టో కూడా అట్లే ఉంటది. అంటే కేవలం 2,00,000 రుణమాఫీ అని ఉంటది. కండిషన్స్ అనేవి మీరు ఇంప్లిమెంటేషన్ పోయినప్పుడు భారం అయితున్నప్పుడు కండిషన్స్ మొదలు పెడతారు. దీన్ని ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో రేపు బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలనే అత్యాశతో ఏమైనా చెప్పినా నమ్మొద్దు అని మీ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను. బీజేపీ పార్టీ ఈ 16,00,000 కోట్ల వేవర్ ఏదైతే వాళ్ళ వేల కోట్లు ఉన్నటువంటి మోడీ మిత్రులకు వేవ్ ఆఫ్ చేసిందో, రైతులని మాత్రం ఒక రోడ్డు మీద వండబెట్టి తొక్కించినటువంటి మాట వాస్తవం. వాళ్ళు దానికి కట్టుబడి ఉండకుండా చెప్పలేనటువంటి లెక్కలను తీసుకొని వచ్చి ఇక్కడ మిక్సప్ చేస్తారు. అది అత్యంత బాధాకరమైనటువంటి అంశం. ఇక్కడ మీరు ఇప్పుడు మాట్లాడినట్టు మన కాంగ్రెస్ మిత్రుడు ఏం చెప్పారంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏర్పాటు చేసినప్పుడు మిగులు బడ్జెట్ ఇచ్చింది, తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి అప్పుల బడ్జెట్ చేసింది. అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్ మిత్రమా, అప్పులు ఉన్నటువంటి మాట మీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ చేస్తున్నటువంటి మల్లు పట్టి విక్రమార్క ప్రతిపక్ష పాత్ర పోషించండి. అప్పుడు మరి ఇన్ని అప్పులు ఉన్నాయి, మీరు మేనిఫెస్టో పెడుతుంటే ఇంత ఎస్టిమేషన్స్ ఉంటది. ఇప్పుడు నేను ఒక అంగి తీసుకోవాలంటే రేమాండ్స్ లో పోవాలన్నా, లెనిన్ క్లబ్ పోవాలన్నా, నా జేబులో ఎన్ని పైసలు ఉన్నాయని చూసుకొని ఒకటికి 10 సార్లు ఆలోచించి పోవాల్సి ఉంటది. అంటే మీరు మంది మీద ఇచ్చినటువంటి హామీలు ఇస్తుంటే కేవలం మీకు అధికారం మైండ్ లో ఉంటది కానీ బాధ్యత ఉండదా? మరి ఆ అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని చేత పట్టినప్పుడు, చేత పట్టక ముందు కూడా మీరు మేనిఫెస్టో కమిటీ ఏం పని చేసింది? తర్వాత వచ్చినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మీరు మన ఆడలేక మధ్యలో బాగలేదు అన్నట్టు ఈ పలానా దాంట్లో ఇన్ని అప్పులు ఉన్నాయని అది పబ్లిక్ పూర్తిగా తెలుసు. ఏదైతే ఫైనాన్షియల్ డిసిప్లిన్ రాష్ట్రాన్ని ఉందో భ్రష్టు పట్టించినటువంటి మాట వాస్తవం టిఆర్ఎస్ పార్టీ. కానీ మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదా? మీరేదో వచ్చి ఆ డిక్లరేషన్ అంటారు, బీసీ డిక్లరేషన్ అంటారు, ఇంకో రైతు డిక్లరేషన్ అని ఇస్తారు. మరి ఆ డిక్లరేషన్ ఇస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకంటే సోయి లేదు, తెలివి లేదు. అక్కడ నుంచి వచ్చి చెప్పే రాహుల్ గాంధీకి 2 నిమిషాలు ఫ్లైట్ దిగే లోపు ల్యాప్టాప్ లో గూగుల్ చేసేసి వస్తుంది కదా. అరే నాయన, మరి రాష్ట్రం పరిస్థితి బాగలేదు, మా ఇందిరమ్మ రాజ్యం అని పేరు పెడతా ఉన్నారు, మా నాయనమ్మకు చెడ్డ పేరు వస్తుంది, మా గాంధీ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది, మీకు కాదు వచ్చేది అని చెప్పి చెప్పాలి కదా. చెప్పకుండా ఇష్టం ఉన్నటువంటి రైతు డిక్లరేషన్ ఇస్తే మరి ఈ రోజు ఇంప్లిమెంటేషన్ వచ్చేవరకు ఇన్ని మేల్కాయలు పెడితే జనాలు అడగరా? దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఒక సమస్య అండి, రైతులు బంగారం పెట్టి లోన్ తీసుకుంటారు, దానికి ఒక పాస్బుక్ జిరాక్స్ ఇస్తే సరిపోతుంది. దానితో పాటు ఒరిజినల్ గా పాస్బుక్ పెట్టి కూడా లోన్ తీసుకుంటారు. అంటే నాకు ఒక 2 ఎకరాలు ఉంటే నేను ఆ ఎకరాలకు లోన్ తీసుకోవచ్చు. నా ఇంట్లో 10 తులాల బంగారం ఉంటే అదే పాస్బుక్ జిరాక్స్ తీసి దాన్ని పెడతాను. మీరు దాన్ని ఎట్లా ఫిగర్ అవుట్ చేస్తారు? పోయిన ప్రభుత్వం బర్బాద్ చేసింది ఆర్థిక వ్యవస్థని. మీరేం చేయదలుచుకున్నారు? మాకు ఇప్పుడు మీరు చెప్తా ఉంటే మీ స్క్రీన్ మీద వస్తుంటే నేను చదువుతా ఉన్నాను. ఏంది వీళ్ళ పబ్లిక్ నుంచి మేము అది అడుగుతున్నాం, ఇది అడుగుతున్నాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మన ఒక కలెక్టరేట్ లో మీటింగ్ పెట్టి రైతులతో సభ అని చెప్పి ఆయన ఏం పెట్టాడు? కార్యకర్తలు, రైతులంతా కార్యకర్తలను తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకుంటే నా లెక్క 2 ఎకరాలు ఉన్నోడు 3 ఎకరాలు ఉన్నోడికి సమస్యలు తెలుస్తుంది, 10,000 అప్పు భారం ఏందో తెలుస్తుంది. కద్దరు బట్టలు వేసుకున్న కార్యకర్తను తీసుకొని వచ్చి ఎంపీని జడ్పీటీసీ ముఖేష్ గారు మళ్ళీ కంటిన్యూ చేద్దరు. మనకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా అంశాలు రైతు ప్రభుత్వంగా చెప్పుకుంది, కానీ రైతులకు సంబంధించి వరికి సంబంధించి కానీ చాలా అంశాల్లో రైతులు మిమ్మల్ని ఈసారి ఓట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వ్యతిరేకించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీల్లో ఇచ్చిందో హామీ నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా ప్రకటించింది ఇప్పుడే కాసేపటి క్రితం. సో రుణమాఫీకి సంబంధించి గైడ్లైన్స్ ప్రకటించడం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి స్వాగతిస్తారా, లేకపోతే ఏమైనా సూచనలు చేసే అవకాశం ఉందంటారా? సూచనలు ఏంటంటే అసలు ఇప్పుడు 70 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఏం చేతనైతుంది? కల్తీ విత్తనాలు ఎప్పుడన్నా అరికట్టినా? రైతులు అప్పుల ఆత్మహత్య మనకి ఎలక్షన్లు వచ్చినప్పుడు రైతు రుణమాఫీ చేస్తామని ఇలా ప్రచారం, వాళ్ళు రుణమాఫీ డబ్బు కొట్టుకొని ప్రచారం చేసుకొని దాన్ని పెద్ద ఖర్చు పెడతారు. వాస్తవానికి ప్రజలకు ఏమంటే ఏముండదు, వాళ్ళ సంసారం కోసం ఏ సమయం ఏం చేయాలి,
ఏం మాకు చేయాలన్న పద్ధతి తప్పి మా చదువుకున్నాం. ఇప్పుడు రైతుకు 2 లక్షలు రుణమాఫీ అంటున్నారు. నిజానికి రైతు 2 లక్షలు ఎంతమంది ఇస్తున్నారు? వాళ్ళకు పెట్టుబడి సాయం కావాలంటే కేసీఆర్ గారు పెట్టుబడి లేక కూడా 50,000 కోసం 1,00,000 రూపాయలు అప్పు చేసి 50,000 పంట పెట్టి 50,000 ఇంటి కట్టుకుని పెట్టుకొని ఆ మిక్కిలు కట్టలేక ఎందుకు ఆత్మహత్యలు చేస్తున్నారు. రెండోది ఆ కొన్న పైసలు తీసుకుని పత్తి విత్తనాలు పెట్టుకునే పంటక మీద కలుపు ఖర్చులు, కుండీల ఖర్చులు, మందుల ఖర్చులు పెట్టి ఈ 2 లక్షల రూపాయలు ఉంటేనే అయిపోయి నేను ప్రచారం చేయడానికి కానీ ఇందులో కంటి విత్తనాలను కానీ రిలేటెడ్ వ్యవసాయానికి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ పెట్టకుండా రైతుకి ఏది అవసరమో చేయకుండా ఎవరికి పని చేస్తారండి అండి? ఎవరికి పని చేస్తారు చెప్పండి? రైట్ శ్రీనివాసరెడ్డి గారు. ఎస్ శివలాల్ గారు, ఒకటి ప్రధానంగా మీకు చాలా ప్రెషర్లో జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతంలో ఏదైతే అంటే బడ్జెట్ చూసుకొని కూడా కొన్ని హామీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఖేష్ నుంచి చాలా చాలా క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అంటే అప్పులు ఖచ్చితంగా ఉంటాయి, దాన్ని తీసుకునేటప్పుడు ప్రజలకు ఏం చేయగలం, ఏమిస్తే బాగుంటుంది, అంటే కేవలం పార్టీ అధికారంలోకి రావాలని ఇచ్చారా అన్న ధోరణిలో కూడా ఇక్కడ ముఖేష్ గారు చాలా సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని మీరు స్వాగతిస్తారా? నిజంగా చూసుకోకుండానే ఈరోజు 31,000 కోట్ల రూపాయల రుణమాఫీకి అవసరం అవుతుంది, భూములు తాకట్టు పెడుతున్నాం, ఇలాంటి ధోరణితో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి రైతు రుణమాఫీ చేస్తుంది కావచ్చు, మళ్ళీ పెట్టుబడి సాయం ఎట్లా? రైట్ శ్రీనివాసరెడ్డి గారు, గతంలో మీ ప్రభుత్వానికి సంబంధించి చాలా విమర్శలు ఉన్నాయి. రైతులకు సంబంధించి పక్క రాష్ట్రాలకు వెళ్ళి రైతులకి రుణమాఫీకి సంబంధించినటువంటి అక్కడ రైతులకు సాయం చేసే ప్రయత్నం చేశారు, ఇక్కడ ఉన్న రైతులు పట్టించుకోలేదని విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక రుణమాఫీకి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. రుణమాఫీ నిలబెట్టుకున్న డేట్స్ దానికి సంబంధించిన డేట్ కూడా అనౌన్స్ చేసింది, క్లియర్ కట్ గా ఇలా చేయబోతున్నాను కొన్ని సూచనలు చేసింది. మీరు ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నారు, కొన్ని సూచనలు చేయాల్సిన అవసరం ఉంది. రుణమాఫీ చేస్తే సరిపోదన్న, అవసరమైనప్పుడు ఇవ్వాలా. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్లో పెట్టుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఏదో నేను చేసినా అని చెప్పి 2 లక్షలు చేస్తాను. 2 లక్షలు చేయడం కూడా ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉంటారు 5 దాకా ఎవరికి రూపాయలు పెట్టేస్తున్నారో ఒక పని చేసేది ఉండదు రైతుల కోసము. కల్తీ విత్తనాలు ఏదైతే అమ్ముకొని ఇళ్ళ మాఫీ అని కాంగ్రెస్ పార్టీ అనే కల్తీ విత్తనాలు అమ్ముకొని ఒక్కొక్కటి 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు వాళ్ళు పంట. రైట్ శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్, మీకు సమాధానం శివలాల్ గారు చెప్తారు. శివలాల్ గారు చెప్పండి. ప్రస్తుతానికి బీఆర్ఎస్ మిత్రులకి 9.5 సంవత్సరాల నిద్రపోయిండు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎట్లయితే ఫామ్ హౌస్ లో లేకపోతే ప్రగతి భవన్ లో వండుకున్నాడు కూడా ఇప్పుడే మాట్లాడుతున్నాడు. 9.5 సంవత్సరాలు రైతులకు ఏదైతే అవుతుంది, ఏమి వీళ్ళు చేసిండ్రు అనేది ఒకసారి ఆలోచించమని చెప్పండి వాళ్ళని. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టింది, ఆ మేనిఫెస్టోలో పెట్టిందానే ఇది చేస్తుండ్రు. ఆర్ ఇంకోటి ముఖేష్ గారు మాట్లాడింది ఏంటంటే మేనిఫెస్టో కమిటీలో పెట్టిండ్రు అంటే ఖచ్చితంగా అది అమలు చేస్తామని పెట్టడం. కానీ శ్రీనివాసరెడ్డి గారు ఆగాలి అని చెప్పే సమాధానం మీకు అర్థం అవ్వాలంటే కాసేపు ఆగాలి. కాంగ్రెస్ చేసినప్పుడు మీరు చేసే వరకు కూడా ఓపిక లేదు మీకు. మీరు 9.5 సంవత్సరాలు పడుకొని ఈ రోజు లేచి ఇప్పుడు మాట్లాడతాంటే ఎట్లా? మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అయింది. ఇంకా మేము ఆల్రెడీ పరిపాలన ఆ గాడి ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికే ఇంత టైం పట్టింది. మధ్యలో 1.5 months ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్ గురించి ఆపడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు మొత్తానికి ఖజానా ఖాళీ ప్లస్ ప్రజలకు ఇచ్చిన హామీల ముందు ఇవన్నీ చేయడానికే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కానీ మీరు అవుతుందా కాదా మీరే ముందు అనుమానం పెడితే ఎట్లా పోతుంది? మీరు అనుమానం పడేది ఎప్పుడు? మేము డెడ్ లైన్ ఇచ్చిన డెడ్ లైన్ తర్వాత మాట్లాడండి. మా డెడ్ లైన్ అవకాశం ఉంది కదా. ఆగస్ట్ 15 తర్వాత 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయకపోతే మీరు మాట్లాడండి. మీరు ముందు ఒకసారి కాంగ్రెస్ పార్టీ అనేది 9.5 సంవత్సరాలు మీరు ఏం చేసిరో చూడండి. అదే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ అనలిస్ట్ కూడా మాట్లాడిండు. కాలాధన్ లాంగే ఏడా తెచ్చిండు, కాలాధన్ లేదు. ఆయన మొత్తానికి మిత్రులకే వంచేసిండు చేసిన అప్పులు కూడా. ఈ రోజు వీళ్ళు చేసే వరకు కూడా ఓపిక పట్టకపోతే ఇంకా వాళ్ళని మనం ఏం మాట్లాడతాం? చేసే వరకు
మీరు 2 లక్షలు 9 సంవత్సరాలు అడుగుతలేరు. ఇది జూలైలో ఉన్నాం, ఆగస్ట్ 15 డెడ్ లైన్ పెట్టారు. జూలైకి ఆగస్ట్ 15. ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించి మల్లేష్ గారు శివలాల్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ మల్లేష్ గారు, మీరు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఇంకొకటి ప్రధానంగా ఇక్కడ రైతు రుణమాఫీ ఏదైతే ఏ స్థాయిలో అయితే ఒక షెడ్యూల్ ప్రకటించిందో కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే రైతులకు సంబంధించి రైతు భరోసా అంశానికి సంబంధించి కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయనట్టుగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నాం. భట్టి విక్రమార్క కూడా చెప్తూ ప్రజల నుంచి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది, వాళ్ళ నుంచి రూపాయి ట్యాక్స్ రూపంలో తీసుకుంటున్నాం, ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారి సూచనలు సలహాలు తీసుకుంటాం. అదే రేపు రాబోతున్నటువంటి శాసనసభలో కూడా మాట్లాడతాం, అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దానికి సంబంధించి మీరేమంటారు? ముందుగా ఒక్క మాట సార్, మీ ప్రశ్నకు ముందు మిత్రుడు ముఖేష్ గారు కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా, అందరు కూడా బీజేపీని ఏదో దోషిగా హామీలు, దొంగ హామీలు మేము ఇచ్చినట్టు మా పైన అందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశ్నకు నేను జవాబు చెప్తాను. ఫస్ట్ వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పి ఒక హాఫ్ మినిటే, నాకు ఎక్కువ టైం లేదు. చెప్పండి. లక్షల కోట్లు అప్పు చేసిన నరేంద్ర మోడీ 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనను మరిపించి దేశాన్ని టాప్ 5 ప్రపంచంలో టాప్ 5 పొజిషన్ లో నిలిపిన ఘనత నరేంద్ర మోడీ కాదు సార్. ఒకటి, ఏ రాష్ట్రంలో ఎన్నికలకు పోయినా, జాతీయ స్థాయిలో ఎన్నికలకు పోయినా కానీ మేము ఏ దొంగ హామీలు ఇయ్యము, ఉచిత పథకాలు ఇయ్యము. మా నినాదము ఉచిత విద్య, ఉచిత వైద్యము, ఉచిత న్యాయము, ఇటువంటిదే మేము చెప్తాం తప్ప దొంగ హామీలు ఇచ్చి దొంగతో మేము గద్దెనెక్కాలన్న ఆలోచన చేయము. ఇది మల్లేష్ గారు మీరు పెట్టిన 2 అంశాలు ఉచిత విద్య, ఉచిత వైద్యం అక్కడ జరగట్లేదు. ప్రజాభిప్రాయ సేకరణ, అసెంబ్లీలో చర్చ, ఇవన్నీ కరెక్ట్ కాదు సార్. ఇది ఇయ్యలేక ఇవన్నీ మాటలు మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నానే మేము అంటాం తప్పిస్తే ప్రజాభిప్రాయం సేకరించడం తప్పంటారా, స్వాగతించరా? సార్ 1 మినిట్ సార్, ప్రజాభిప్రాయం అవసరం లేదు సార్. ప్రజలందరూ ఆశతో కూర్చున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదో చేస్తుంది మాకని, రుణమాఫీ చేస్తుందని, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తుందని, ఆడవాళ్ళకి 2500 ఇస్తుందని, నిరుద్యోగులకు 4000 ఇస్తుందని, పెన్షన్ 4000, ఇన్ని హామీలు ఇచ్చారు సార్. వీళ్ళకి తెలియదా డబ్బులు లేవని? ఈ రోజు ప్రజా సేకరణ అయింది సార్. వీళ్ళు అవసరం అనుకుంటే అఖిల పక్షాన్ని కూర్చుని పెట్టుంటే గంట సేపు చర్చ కంప్లీట్ చేయండి, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వండి, వాళ్ళ సూచనలు తీసుకోండి, నిర్ణయం చేయండి సార్. మీకు అధికారం ఉన్నది సార్. మనసుంటే మార్గాలు 100. మీరు చేయదలుచుకుంటే క్షణం పని అని కాలయాపన చేసి ఆ చర్చ ఈ చర్చ అని అక్కడ కూడా ప్రజాధనం దుర్వినియోగపరుస్తున్నారు తప్పిస్తే ఇక్కడ ఉపయోగం ఏం లేదు సార్. ఇది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి, బీజేపీ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ముడిపెట్టకండి సార్. మాది సంక్షేమం దిక్కుగా పోతుంది చేతనైనంత వరకు. మల్లేష్ గారు ముడిపెట్టట్లేదు కానీ ఇక్కడ చర్చలో భాగంగా మీకు ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎస్, ప్రధానంగా శివలాల్ గారు చెప్పండి. అంటే పూర్తిగా ఆయన చాలా అంశాలు లేవనెత్తారు, చర్చ పెట్టండి. దానికి సంబంధించి తులం బంగారం అంశం కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముందు చూసుకోవాలి, చాలా ప్రశ్నలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీ ఇచ్చిందో గ్యారంటీ ఖచ్చితంగా అది పూర్తి చేస్తుంది. కానీ ఇక్కడ సమయం, నిర్దిష్టమైనటువంటి సమయం కూడా ఇచ్చింది. సమయం దాటిపోయింది. 100 రోజులు కాస్త 6 నెలలు అవుతుంది. గతంలో 100 రోజులు చెప్పడం జరిగింది. మల్లేష్ గారు ఆయన సమాధానం చెప్తున్నారు. మల్లేష్ గారు ఒక నిమిషం ఆగాలి. అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకోటి ఏమంటే ప్రతిదీ కూడా స్ట్రీమ్ లైన్ పెట్టడం. 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క దగ్గర కూడా రివ్యూ మీటింగ్ పెట్టలేదు. ఒక్క మంత్రిత్వ శాఖలో కూడా రివ్యూ మీటింగ్ పెట్టలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి మంత్రిత్వ శాఖల రివ్యూ మీటింగ్ పెట్టిన తర్వాతనే దాని లోతుపాట్లు ఇంకా డీప్ గా తెలిసినాయి. ఎప్పుడైతే మేనిఫెస్టో కమిటీ కూర్చునబెట్టి మేనిఫెస్టోలో ఏదైతే అంశాలు పెట్టినప్పటికీ ఈ రోజు మంత్రివర్గం కూర్చొని రివ్యూ మీటింగ్ చేసిన దానికి చాలా తేడా ఉంది. ఆ తేడానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కరెక్షన్ చేస్తూ ముందుకు పోతూ ప్రజలకు ఇచ్చిన హామీని మొత్తానికి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఫస్ట్ చేయడం అనేది ప్రాధాన్యత తీసుకొని అది చేయడం జరిగింది. ఏదైతే కళ్యాణ లక్ష్మికి ఏదైతే గతంలో ఇస్తున్నట్టు ఇస్తూ తులం బంగారం ఇస్తున్నారు, అది కూడా ఖచ్చితంగా ఇస్తారు. ఈ రోజు కూడా ఏదైతే ముఖ్యమంత్రి ఒక మాట అనేడు, ఈ రోజు ఈ పిల్లగాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకి ఇది మంచి జరిగింది అంటే చాలు అనేది ముఖ్యమంత్రి గారి ఒక మాట. అంటే అర్థం చేసుకోండి, ఏది కూడా మేము మాయ మాటలు చెప్పింది లేదు, చెప్పిన హామీలను ఖచ్చితంగా పూర్తి చేస్తామంటారు.
ముఖేష్ గారు ప్రధానంగా ఇందాక మాట్లాడుతూ కూడా చాలా ప్రశ్నలు సంధించారు. ఎస్, ఇంకొకటి మనకి ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అనేది స్వాగతించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ప్రజలకు సంబంధించి చాలా డౌట్స్ వస్తుంటాయి. ఇలాగా కావాలి, లేకపోతే రైతులకు సంబంధించి చాలామంది కౌలు రైతులు ఉన్నటువంటి భూస్వాముల దగ్గర తీసుకొని వ్యవసాయం చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వారికి సంబంధించి కూడా సమస్యలు పరిధిలోకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇంతకుముందు మాట్లాడినటువంటి బీజేపీ మిత్రులు ఆ పార్టీ యొక్క అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనే తనే చెప్పాడు. అసెంబ్లీలో మాట్లాడొద్దట, ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేయొద్దు, ఎంతసేపు పార్లమెంట్ డోర్లు వేసేసి నల్ల చట్టాలు అప్రజాస్వామిక విధానం అనేది మీరు ఇంకేదో ఇంటర్నల్ గా ఏదో పొలిటికల్ పార్టీ కరెక్ట్ కాదు, అది సవరించుకోవాలి. మీరు మాటలే కరెక్ట్ కాదు, అది మల్లేష్ గారు సమయం తక్కువ ఉంది. ముఖేష్ గారు కంక్లూడ్ చేయండి. మీరు మాట్లాడే విధానం అలాంటి విధానాలు కాకుండా ప్రజాభిప్రాయ సేకరణని నేను స్వాగతిస్తా ఉన్నాను. కానీ 2 రకాల కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. వీళ్ళు పెట్టినటువంటి మల్లేష్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా సంబంధించి మాట్లాడుతున్నారు. ఆగండి మీరు. మల్లేష్ గారు మీకు ఛాన్స్ వస్తుంది, మాట్లాడచ్చు. ఒక్క నిమిషం ఆగాలి మీరు. మల్లేష్ గారు, ఎస్, ముఖేష్ గారు మీరు కంక్లూడ్ చేయండి. అయితే ఏంటంటే ఇప్పుడు మీరు చదివినటువంటి ఏదైతే షరతులు ఉన్నాయో షరతులలో నాకు ఒక 2 రకాల చర్చలు ఉన్నాయి. ఏంది అని అంటే రేషన్ కార్డ్స్ అనేది ఒక క్రైటీరియా పరిగణలోకి తీసుకున్నారు. అయితే ఈ రేషన్ కార్డులలో ఉన్నటువంటి అంశం ఏంది అని అంటే గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము సరైనటువంటి స్క్రూటినీ చేయకుండా రేషన్ కార్డ్స్ ఇచ్చింది. ఆ రేషన్ కార్డ్స్ బలిసినోనికి వచ్చినాయి, మంచోనికి ఉన్నాయి. వాటి మీద ప్రక్షాళన చేయకుండా రేషన్ కార్డ్ని ఏ విధంగా ప్రామాణికంగా తీసుకుంటారు? దట్ ఈస్ వన్ క్వశ్చన్. ఎట్ ద సేమ్ టైం మీరు రేషన్ కార్డు తీసుకున్నప్పుడు సరే బలిసిన తీసుకున్నారు, అందులో భార్యకు ఒక 10 ఎకరాలు ఉంటుంది, భర్తకు ఒక 10 ఎకరాలు ఉంటుంది, ఆయనకు 2 లక్షలు ఈయనకు 2 లక్షలే ఉంటుంది అనుకుందాం లోను. మీరు ఏ విధంగా అది చేస్తారు? అది ఎందుకంటే నేను రేషన్ కార్డులది ఏదైతే ఉన్నదో దాన్ని ప్రక్షాళన చేయకుండా ఈ స్కీమ్ అనేది సరైనటువంటి లబ్ధిదారులకు చేయకుండా సేమ్ మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు ఏదైతే రైతు బంధు స్కీమ్లో ఉన్నోళ్లకు భూమి సాగు చేయని వాళ్ళకి ఇచ్చినామని చెప్పారో ఆ విధంగా మిస్యూజ్ చేయబడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఎట్లా ఉంటుందంటే క్వైట్ టెట్ పెట్టకుండా డిఎస్సి పెడితే ఏ విధంగా కాంప్లికేషన్స్ వస్తున్నాయో, డిఎస్సి ఎగ్జామ్ కంటే ముందే టెట్ జరుగుతుంది. టెట్ అయినటువంటి దానికి దీనికి టైం లిమిట్ లేకుండా ఉంటుంది చూడండి. అంటే బిఫోర్ మీరు ఈ 30 రోజులది కాదు, ఫస్ట్ ఆ రేషన్ కార్డుల మీద ఒక ప్రక్షాళన తీసుకోండి, ఏరి పారేయండి. ఇక ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉందండి. 80% అండ్ అబోవ్ రేషన్ కార్డు హోల్డర్సే ఉన్నారు. అంటే మీరు ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది రెడ్లకు అందరికి రేషన్ కార్డులు ఉన్నాయి, మంచి ముఖేష్ గారు మనకి సమయం అయిపోయింది. సమయం మనకి అయిపోయింది కాబట్టి ఫస్ట్ రేషన్ కార్డుల మీద ప్రక్షాళన చేసిన తర్వాత ఆ పాయింట్ ఏదైతే ఉందో దట్ ఈస్ అబ్జెక్షనబుల్. రైట్. ముఖేష్ గారు చాలా అంశాలు తీసుకున్నారు. అసలు శివలాల్ గారు మీరు కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకి సమయం చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ మనం ఇంకోసారి మళ్ళీ మాట్లాడదాం. ఎస్, ఇది ఇవాళ డిబేట్ పాయింట్. అండ్ ప్రధానంగా డిబేట్లో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శివలాల్ గారికి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి గారికి, బీజేపీ పార్టీకి సంబంధించి మల్లేష్ గారికి, అలాగే అనలిస్ట్ ముఖేష్ గారికి అండ్ ధన్యవాదాలు అమ్మాని తరపుంచి. అండ్ ప్రధానంగా ఈరోజు చర్చ జరిగింది ఏదైతే ఉందో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ తీయాలి, పూర్తిగా ప్రజలకు ఉపయోగపడే విధంగా వెళ్ళాలి. అంటే ముఖేష్ గారు చాలా అంశాలు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ పరిధిలో తీసుకోబోతుందని కూడా అనుకుంటున్నాం. అండ్ ఇటువైపు నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించి కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా వెళ్ళాలి, అలాంటి జరగాలి, అలాంటి చర్చ కూడా జరగాలని కోరుకుందాం. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపు డిబేట్ పాయింట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం.